పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు స్వయంగా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పాటుగా ఆయన తాడిపత్రి వెళ్లినప్పుడు భద్రత కల్పించాలి అంటూ కూడా పోలీసులని డైరెక్ట్ చేసింది. మరోవైపు పరిస్థితి చూసుకుంటే ఎవరైతే పెద్దారెడ్డికి మద్దతు ఇస్తారో వాళ్ళని రప్పా నరికేస్తామంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దాంతోపాటు ఒకవేళ నేను ఊళ్ళో లేకపోతే గనక మా వాళ్ళు ప్రొక్లెయిన్లు పెట్టి మీ ఇంటిని కూల్చేస్తారేమో చూసుకోండి అని బెదిరిస్తున్నారు. అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది? మనతో జాయిన్ అవుతున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. మాట్లాడదాం. నమస్తే పెద్దారెడ్డి గారు. నమస్తే. లాస్ట్ టైం కాకుండా మొన్న వారం కాకుండా మీరు ఎన్నాళ్ళు అవుతుందండి తాడిపత్రి వెళ్ళి? దాదాపు 4 days 5 days అవుతుంది. అప్పుడు కాకుండా అంటున్నా మధ్యకాలంలో నేను తాడిపత్రి కూడా అప్పుడు కాకుండా 4-5 సార్లు నేను పోవాలని ప్రయత్నిస్తే నా స్వగ్రామంలోనే తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేయడము, పోలీసులు చుట్టుముట్టడము, ఇక్కడ నుండి కదలకుండా చేస్తుంటారు. నేను వాళ్ళని నోటీస్ అడిగినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారో నాకు నోటీస్ ఏంటి ఇది అన్నా కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు, బేఖాతరు చేసేవాళ్ళు. మీరు ఎస్పీకి లెటర్లు కూడా రాశారు కదా చాలా సార్లు, నేను తాడిపత్రి వెళ్ళాలనుకుంటున్నా, హైకోర్టు ఆర్డర్ ఉంది అని పెట్టాం. 10 సార్లు, ఒక 7 సార్లు 9 సార్లు మేలు పెట్టడం జరిగింది. మేలు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా మేము తాడిపత్రికి పోవాలా పలానా రోజు అని చెప్తే ఆయన ఏదో ఒక కాదు చూపేవాడు. ఈరోజు కుప్పంకి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, మేము వీలేము, లేకపోతే కొన్ని మోడీ వైజాగ్ వస్తున్నాడు, మేము వీలేము, లేకపోతే లోకేష్ ప్రోగ్రాం అనంతపూర్లో ఉంది, మేము వీలేమని ఇట్లా రకరకాల కారణాలతో నన్ను పోనీకోకుండా ఏదో ఒకటి దానికి రిప్లై ఇస్తూ నన్ను నిలబెట్టడం జరుగుతుంది. అనేక సార్లు జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ ఉండేటువంటి జిల్లాలో ఉండే కోఆర్డినేటర్లు అందరం పోయి కూడా అడగడం కూడా జరిగింది ఎస్పీ గారిని. ఎస్పీ గారిని అడిగితే పరిశీలిస్తాం, చూస్తాం, పై అధికారులను అడిగి చెప్తామని చెప్పడం జరుగుతుంది. అంతకుమించి ఎప్పుడే కానీ మాకు మెయిల్లో సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటివేయడం జరుగుతుంది. ఇదన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే 1 week బ్యాక్ నేను తాడిపత్రికి పోవడం జరిగింది. తాడిపత్రికి పోయిన తక్షణమే పోలీస్ అధికారులంతా వచ్చి నా ఇంటి చుట్టుముట్టి నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతపురం తీసుకుపోవడం జరుగుతుంది. ఆ టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి ఎట్లొచ్చాడు, ఎట్లా వచ్చినాడని పోలీసు అధికారులపైన తిడుతూ మా కార్యకర్తలను మా నాయకులను కూడా అతను అదే విధంగా బిహేవ్ చేశాడు. ఈరోజు ఆయన పెద్దారెడ్డి కోసం ఎవరెవరు వస్తారో వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తాము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాము, ఎట్లా తిరుగుతారో తిరగండి అని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణకు రామకృష్ణ అనే ఒక చిల్లర కొట్టు పెట్టుకుంటే అది ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతిసారి కూడా నేను పోవాలని ప్రయత్నం చేసినా, నేను పోయినా కూడా అక్కడ ఉండేటువంటి మా కార్యకర్తల మీద ఏదో రూపంలో దాడి చేస్తారు. పోలీసు అధికారులు అక్కడ ఏం జరుగుతున్నా చూస్తున్నట్లు పోయే పరిస్థితికి అక్కడ ప్రభాకర్ రెడ్డే అక్కడ పోలీసు అధికారి, లేకపోయినా అక్కడ ఉన్నటువంటి పోలీసులని. చట్టం అనేది ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది నిర్ణయిస్తే అది జరగడం జరుగుతుంది. పెద్దారెడ్డి అసలు మీరు ఎందుకు వెళ్ళాలి తాడిపత్రి అనే అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేదో కావాలని ఒక రాజకీయం చేయడానికి, అక్కడ కొంత శాంతి భద్రతలు ఇష్యూ చేయడం కోసమే మీరు తాడిపత్రి వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళకపోతే నష్టం ఏంటని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? నేను అక్కడ ఆ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ఎమ్మెల్యే గారిని గతంలో చేసిన, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఒక భరోసా ఇవ్వాలా, పార్టీ కార్యక్రమాలు కూడా అక్కడ చేయాలా. ఎవరైనా కానీ ఒక పార్టీలో ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేయాలా. అక్కడ ఎవరు కూడా ప్రజలు మా మీద దండయాత్ర చేయడం కానీ ఇంకోటి చేయడం లేదు. ఒక మిలిటెంట్ల మాదిరి కొంతమందిని తయారు చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. వాళ్ళతోనే అక్కడ ఉండే కార్యకర్తలను కానీ మాపై కానీ దాడి చేసేదానికి అతను ప్రయత్నం చేస్తుంటాడు. అనుక్షణం అతనికి ఏముందంటే మేము వస్తే అక్కడ ఇతను చేసే ఆగడాలు నిలబడిపోతాయి, ఎదుర్కొంటారేమో అనే ఒక భయం అతనిలో ఉండబట్టే మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. పోలీసు అధికారులు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు తప్ప అతను అడ్డుకోవడానికి అతని శక్తి తక్కువ వస్తుంది కాబట్టి పోలీసులను ఎరగా చూపి మా మీద దాడి చేస్తాడు.
రైట్. మీ ఇల్లు అంతకు అక్రమంగా మించి అతను కట్టారు, చేసేదేం లేదు. కలెక్టర్ డైరెక్ట్ గా చెప్పారు ఇల్లు కూల్చేయచ్చు అని, అయినా కూడా మేము ఆగుతున్నాము, మేము చట్ట ప్రకారం వెళ్ళదలుచుకున్నాము అనేది, ఆయన దయాదాక్షిణ్యాలతో వదిలేస్తున్నాను అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాట. నాకు ఎవరు దయాదక్షాలు అవసరం లేదు, చట్ట పరిధిలో నాకున్నే డాక్యుమెంట్ పరిధిలో నేను కట్టుకోవడం జరిగింది. అతను ఉద్దేశపూర్వకంగానే నా ఇండ్లు కొలతలేసి నీకు రాదు ఇంత జరిగినావు అని చెప్పి చెప్పడం జరిగింది ఓరల్గా. ఇంతవరకు నాకు నోటీస్ కూడా గీయడం లేదు. నాకు కలెక్టర్ గారు ఏంటి చెప్తారండి కొట్టేయమని చెప్పినకి, ఎవరికి ఆర్థరైజ్డ్ ఏముంటుంది, నా డాక్యుమెంట్ చూసి నా కొలతలు చూసుకొని ఏదన్నా ఉంటే నాకు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చే దానిపై నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఆ చట్టం అనేది ఒకటి ఉంది, అది ఏ విధంగా తీర్పిస్తే దానికి నేను శిరసాయిస్తాను, అంతే తప్ప అతని దయాదీక్షలో ఇంకోరు దయాదీక్షలు నాకు అవసరం లేదు. కానీ పెద్దారెడ్డి గారు ఇప్పుడు మీరే అన్నారు చట్టం అనేది ఒకటి ఉందని. ఇప్పుడు స్వయంగా హైకోర్టు చెప్పింది మీరు తాడిపత్రి వెళ్ళొచ్చు అని చెప్పి, పోలీసుల్ని హైకోర్టు డైరెక్ట్ చేసింది మీకు భద్రత కల్పించాలి, ఆయన తాడిపత్రి వెళ్ళొచ్చు అని. కానీ అది ఎక్కడ అమలైనట్టు కనిపించట్లేదు కదా, స్వయంగా పోలీసులే మిమ్మల్ని తరిమేస్తున్నారు కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తుంటే. దానిపైన నేను మళ్ళా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. నన్ను పోలీసు అధికారులు అక్కడ రానికోకుండా వాళ్ళకున్న రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఏమన్నా కావచ్చు, మేబీ నేను దానిపైన ఎస్పీ గారి పైన అక్కడ స్టేషన్ ఆఫీసర్ మీద హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. అది కూడా ఈ నెల 20-25 తేదీల్లో కోర్టులో ఉంది. ఆ రోజు ఏం చెప్తారో చూడాల, ఏం పరిస్థితి, దాని ప్రకారం నేను మళ్ళీ పోయేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఇదంతా అసలు ఎప్పుడు మొదలైందండి? ఆయన చెప్పే ఇంకొక మాట ఏంటంటే, మేము లాస్ట్ టైము ఏదైతే వాళ్ళ అధికారంలో లేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, స్వయంగా పెద్దారెడ్డి నా నట్టింట్లోకి వచ్చి కూర్చున్నారు, నాకు అదే కోపం, అందుకే ఇది చేస్తున్నాను డైరెక్ట్గానే ఆయన వీడియో రిలీజ్ చేస్తున్న పరిస్థితి. మీరు అప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఒక ప్రశ్న అయితే, ఆ ఒక్క కారణంతో ఇంతలాగా సాధించాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఇంకో ప్రశ్న. అతను నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణలు చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అతని ఇంట్లోకి ఏంటికి పోవాల్సి వచ్చిందని సమాధానం చెప్పాల్సిందేది జేసీ ప్రభాకర్ రెడ్డి. అది నేను చెప్పాల్సిన పరిస్థితి కాదు, ఆయన చెప్పాలా. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన నీ ఇంట్లోకి ఏంటికి వచ్చినాడు అనేది ఆయన చెప్పాలి, అది సమాధానం. ఆయన చెప్పకోకుండా అసలైన కారణాలు నా మీద ఆరోపణలు చేయడం అనేది మొదలుపెట్టినాడు. ఏదో రూపకంగా ఆయన చేస్తున్నటువంటి అక్రమాలకు దౌర్జన్యాలకు ఏదో రూపకంగా సింపతి పొందేదానికి. ఇలాంటి వాళ్ళ ఇళ్ళకు పోవాల్సిన అవసరం కానీ వీళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం కానీ నాకు లేదు. 74 ఏళ్ళ వయసు ఉంది అతని. నేను దాడి చేసి ఆ పాపను నేను మూట కట్టుకోవాల్సిన అవసరం కూడా నాకేం లేదు. అతనేమన్నాము 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే కుర్రోడేం కాదు, 74 ఏళ్ళు. అయ్యో పాపం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతాడు. అట్లా నన్ను మీద దాడులు చేయించి అతనికి ఏందన్నా జరిగి ఆ పాపను నేను మూట కట్టుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఉన్నారా తాడిపత్రిలో? మా భార్య ఉంది అక్కడ, మా భార్య ఉంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది. ఓకే. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ ఉండే కూడా ఇతనితో దాడులు చేయడం, పోలీసు అధికారులు అక్కడి నుండి పంపించడం జరుగుతుంది. కానీ మరి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు ఇంట్లో ఒక ఆడకూతురు ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, కొలతలు తీసుకోవడానికైనా కూడా మీరు కిందనే ఉండండి, పై ఫ్లోర్కి వెళ్ళొద్దు అనేది నేను చెప్పి పంపిస్తున్నాను, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, నేను పెద్దారెడ్డి అంత కర్కోటకుని కాదు అని డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు ఆయన. నేను కర్కోటకునో మంచోనో చెడ్డోనో ఆయనకు బాగా తెలుసు నా గురించి. ఆయనేం మాకు నీతులు చెప్పాల్సిన అవసరంలే. అంత సింపతి ఉంటే అతను 5 సార్లు, 5వ సారి నాకు రికార్డెడ్గా 5వ సారి నా మెజర్మెంట్ కొలిచిండేది. 4 సార్లు కొలిచినప్పుడు లేనిది 5వ సారి కొలిచినప్పుడు ఎట్లా వస్తుందనేది నా అభిప్రాయం. ఇంకోటి ఇప్పుడు వచ్చిన టీపీఎస్ గారికి దానిపైన 0 నాలెడ్జ్ ఉంది. ఆమె మీకు పర్మిషనే లేదు అంటారు. పర్మిషన్ లేకపోతే నాకు బ్యాంక్ లోన్లు కానీ దానిపైన ఎట్లా లోన్లు ఇవ్వగలుగుతారు? ఆమె కనీసం కూడా ఉండాలి. ఇంకోటి నా ఇంటి పక్కన ఉండేటువంటిది 1-16 నుండి కొలచమని చెప్పారు. 1వ ఫ్లాట్ నుండి 16 ఫ్లాట్ వరకు మెజర్మెంట్ చేయమని చెప్పారు. 1వ ఫ్లాట్కి కానీ 16వ ఫ్లాట్కి కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి రికార్డ్స్ కూడా లేవు. నా ఇంటి పక్కన ఉండేటువంటి సైట్లో కూడా వాళ్ళ దగ్గర రికార్డే లేదు, దాని కొలతలు కానీ ఏం లేదు. నా ఇంట్లో కొలతనికి వచ్చినప్పుడు అవి కొలతలు తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం నేను అడిగాను టీపీఎస్ గారిని,
ఏమమ్మా మీకు ఏమన్నా అవతల సైట్ ఎంత మెజర్మెంట్ ఉందంటే అవన్నీ లేదు, మిగిలినది మున్సిపల్ సైటే సార్, దాని గురించి మళ్ళీ మేము మా సైట్ అని మేము చూపించుకోవాల్సిన అవసరం ఏముందంటే, అంటే ఆమెకు దానిపైన నాలెడ్జ్ కూడా లేదు. ఆ ఇంటి పైన కానీ అక్కడ ఉండేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి సైట్ పైన కానీ నాలెడ్జ్ లేదు. నా డాక్యుమెంట్ ప్రకారం ఆమెను కొలసమని కూడా రిక్వెస్ట్ చేశాను. ఆమె ఏముందంటే ఆమె అభిప్రాయం మాకు మున్సిపల్ చైర్మన్ ఆయన కదా, ఆయన ఆదేశాలతోనే మేము పనిచేస్తామనే కింద ఆమె ఆలోచన, అంతే. మీరైతే లీగల్ గా మీరు ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించలేదు అంటారు మీరు. అంతే కదా, నాకు అమ్మిన డాక్యుమెంట్ ఓనరు 83 నుండి ఆ సైట్లో ఉన్నారు, వాళ్ళ సైటుకు పన్ను కడతారు, 2 కొలాయిలు కూడా ఉన్నాయి ఆ ఇంటికి, అన్ని పన్నులు కడతారు, కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ఆ ఓనర్లకు అందరికీ లేనిది నా వరకు వచ్చేళ్ళకి ఏ విధంగా వస్తుంది? కేవలం రాజకీయ కక్ష. నా ఎదుగుదల కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఆయన ఓరవలేక నా మీద ఈ విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంతకుమించి అతనికి ఏరేది ఏం లేదు. కానీ నేను ఉంటే అతనికి రాజకీయంగా ఇబ్బంది, మళ్ళా కూడా ఎలక్షన్ చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే ఆలోచనతోనే ఆయన ఈ విధంగా దాడులకు పోలీసు అధికారులను పంపించి అక్రమ కేసులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న కారణం పార్టీ పిలుపు, ఒకటి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చంద్రబాబు దానికోసం వెళ్ళాలనుకుంటున్నారు మీరు. దానికోసమే కాదు, అక్కడ కార్యకర్తలు లీడర్లు కూడా ఉన్నారు కదా, అక్కడ బాగోగులు పెళ్ళిళ్ళు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళ కష్ట నష్టాల్లో బాగా మంచుకోవాలి. మా కోసము వాళ్ళు అహర్నిశము కష్టపడి పనిచేసి ఈరోజు నేను వచ్చి నా స్వగ్రామంలో కూర్చొని వాళ్ళని గాలికి వదిలేస్తే ఏ నాయకుడిని కూడా ప్రజలు నమ్మకం అనేది పోతుంది కదా. ఆ నమ్మకం కోసం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు ప్రోగ్రాం కూడా మేము అక్కడ చేయాల్సిన పరిస్థితి ఉంది. సొంత ఇంటికి నేను పోకూడదు అనే ఆంక్షలు పెట్టడము అట్లా పోలీస్ అధికారులకు కానీ అధికార పార్టీ వాళ్ళకి కానీ ఏం హక్కు ఉంది అనేది నా అభిప్రాయం. పెద్దారెడ్డి గారు చెప్పండి, మీరు అధికారంలో ఉన్న టైంలో జేసీ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్న మరొక అంశం. ఎందుకంటే జేసీ ట్రావెల్స్ పైన కేసులు వీటన్నిటిలో కానీ అందులో మీది చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. దీంట్లో ఏం లేదు, వాళ్ళు నాగాల్యాండ్ నుండి BS3 BS4 వెహికల్లు స్క్రాప్ వెహికల్లు కొనడం జరిగింది. దాంట్లో కొనడంలో నేను దాన్ని ఒక అర్జీ పెట్టడం జరిగింది. ఈ RTO ఆఫీసులకు కానీ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లకు వాళ్ళకు అర్జీలు పెట్టడంతో అర్జీ పైన ఎంక్వైరీ చేసి BS3 BS4 వెహికల్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి డాక్యుమెంట్ లేని వెహికల్ అన్నీ తిప్పుతుంటే అవన్నీ నిలబెట్టడం జరిగింది. అసలుకు వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే వాళ్ళ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా తిరుగుతున్న బస్సులు ఈ లారీల పైన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. BS3 BS4 వెహికల్లు సీజ్ చేయండి, ఎక్కడే కానీ తిప్పకూడదు అనేది గతంలోనే ముందు నుండి ఉంది ఆర్డర్. దాని అశోక్ లైలాండ్ కంపెనీ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్ అని ఇవ్వడం జరిగింది. దీనిపైన నేను అర్జీ పెట్టింటే అవి వాళ్ళు సీజ్ చేసినారు చట్ట ప్రకారం. దానికి నాకున్నటువంటి ఇబ్బంది లేదు. అతను దొంగతనం చేసినాడు కాబట్టి 420 కేసులు పెట్టడం జరిగింది. దాంతో నేను వాళ్లకు ఏది చేసిండేది లేదు. రెండోది అక్రమ మైనింగ్. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వంట మనుషులతోనూ డ్రైవర్ల పేర్ల మీద పెట్టి 1200 ఎకరాలు వాళ్ళు మైనింగ్ చేసినారు. అది కోర్టు గుండా మురళీ ప్రసాద్ రెడ్డి అనే అతను రెట్టేసినాడు. అది కోర్టు గుండా మైనింగ్ సీజ్ అయింది. అంతో ఇంతో ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంటే నేను పెట్టిండేటి కాదు ఈ కేసులేమో, చట్టపరంగా గవర్నమెంట్కు మనం అర్జీ పెట్టుకుంటే దానిపైన ఎంక్వైరీ చేసి కేసులు పెట్టారు. నేను కేసు పెట్టమంటే పోలీస్ అధికారులు కేసు పెట్టేది. ఆ విధంగా ఉండింటే నేను మున్సిపల్ ఎలక్షన్లో నన్ను అవసరం చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. అక్కడ అంటే వాళ్ళు ఇల్లీగల్ గా వెళ్తారు కానీ ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు, ఎదురు లేకుండా రాజకీయం చేసుకోవాలి. కానీ మీరు అడ్డొచ్చారు. అడ్డొచ్చినాను కాబట్టి నన్ను అడ్డు తొలగించుకునే దానికే ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా 100 వెహికల్ దాదాపు మోటార్ సైకిల్ అన్నీ కూడా సీజ్ చేసి అందరూ కూడా ముస్లిం అబ్బాయిలనే
ఇంతకుముందు ముస్లింలతో రౌడీజం చేయించేవాడు, ఇప్పుడు దొంగతనాలు చేయిస్తాడు. ఈ వెహికల్ అన్నీ ఇన్సూరెన్స్ లోన్ తీసుకోవడము, ఏరే వాళ్ళకి అమ్మడం. నిన్ననే రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా దాదాపు 200-300 మోటార్ సైకిళ్ళు ఉంటాయి. ఇంకా 50-60 డబుల్ నెంబర్ ప్లేట్లతో లారీలు కూడా తిప్పుతారు వాళ్ళ అనుచరులు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయనే ఆలోచనతో నేను అక్కడ లేకపోతే ఏ సమాచారం ఉండదు, మా అనుచరులు కానీ నేను కానీ దాంట్లో లబ్ధి చెందుతాననే ఆలోచనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుంది. చెప్పవనండి, ఈరోజు మోటార్ సైకిల్ కేసులలో లోపలికి పోయిన వాళ్ళల్లో నా అనుచరులే లేరు, వాళ్ళు సామాన్యులు, నాకు సంబంధం లేదు అని చెప్పాను. ఈరోజు కూడా మటక, గ్యామ్లింగు, బంగ్యాక్ అనేది తాడిపత్రిలో విపరీతంగా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా నేను వాట్సాప్లో కూడా వాళ్ళకి పెట్టడం కూడా జరిగింది ఈ బంగ్యాకు అమ్మే వాళ్ళ గురించి. దానిపైన పోలీస్ అధికారులు రిప్లై కూడా లేదు. అందరు అధికారులకు అన్నీ తెలుసు ఎవరు అక్కడ ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది. ఈ రోజు కూడా లారీలు డబుల్ నెంబర్ ప్లేట్లతో ఈ రోజు కూడా తిరుగుతున్నాయి వాళ్ళ అనుచరులకు. అది వాళ్ళ అనుచరులే కావచ్చు, ఇతని బినామీలు కావచ్చు. ఇవన్నీ కూడా బయటపడతాయనే ఒక ఆలోచనతోనే నన్ను తాడిపత్రి రాకుండా చేసుకుంటే అక్కడుండే సమాచారం కూడా నాకు అందుకోకుండా పోతుంది. మేము యథావిధిగా దౌర్జన్యాలు ఇవన్నీ చేసుకుంటే మేము ఉండొచ్చు, మా వ్యాపారాలు సక్రమంగా జరుగుతాయనే ఆలోచన వాళ్ళకు ఉంది తప్ప ఏరే ఆలోచన లేదు. అందుకోసమే నన్ను తాడిపత్రికి వచ్చే ఇవి సమాచారాలన్నీ తీసుకొని అర్జీలు పెట్టడం జరుగుతుంది పై అధికారులకు అనుకొని అతను నన్ను అక్కడికి రానికోకుండా. పెద్దారెడ్డి గారు, అయితే ఇది కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా మీ మీద చేస్తున్న కక్ష సాధింప, లేకపోతే దీంట్లో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ప్రమేయం ఉందని మీకు ఏమన్నా అనుమానం ఉందా? అంటే ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ నుండి అరుస్తూ అంటాడు, రే నేను తాడిపత్రికి రానిను, మా అనుచరులే నీకు అడ్డుకుంటారు అని. కానీ వాళ్ళ కొడుకు పోయి ఆడ లోకేష్కో చంద్రబాబుకో కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటాడు. మావన్నీ అప్పుడు ఉండేటప్పుడు అన్నీ కేసులు పెట్టినారు, చేసినారు, మీరు ఎట్లా తిరిగి డీజీపీ గారికి చెప్పండి ఆయన రానికూడదు అనేది. వ్యవస్థలో వీళ్ళు ఎన్ని రానికోకుండా నాకు అడ్డుపడినా ఏమున్నా చట్టం అనేది ఒకటి ఉంది. నేను కూడా న్యాయస్థానంలో నేను అప్లై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం నేను నడుచుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళు కలగా మిగులుతాయి వీళ్ళ కళలన్నీ. ఇవన్నీ వాళ్ళు ఓరిక ఏమి చేయరు. బయటకేమో ఏం చెప్తారు, జుట్టు పట్టుకుంటారు మమ్మల్ని అందరినీ. రే ఏం చేస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు, మీ నాయకుడే ఊర్లో రాకపోతే మీరేం చేస్తారు అని. కానీ చేసేదేమో ఆడపోయి లోకేష్కు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటారు. అంత నీచమైన బతుకు వాళ్ళ కుటుంబానికి ముందునుంటుంది. ఈ రోజు కాదు కానీ అది నేచర్ ఉంది. ఇంతవరకు ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి అతను యథావిధంగా అతని దౌర్జన్యాలు దోపిడీలు యథావిధంగా జరుగుతాయి. కానీ ఇంకొక విషయం పెద్దారెడ్డి గారు, ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా నాకు వైఎస్ఆర్ కుటుంబం ఉంటే గౌరవం ఉందంటారు. అవసరమైతే వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అవుతానంటూ కూడా ఒక్కొక్కసారి మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కుటుంబాన్ని, వైఎస్ఆర్సీపీని, పెద్దారెడ్డిని, కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొంత వేరు చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కేవలం పెద్దారెడ్డికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి అనే వ్యక్తి పైన ఉన్నది కోపం మాత్రమే, అదే మేము చూపిస్తున్నాం అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు మీరు? అంటే మిమ్మల్ని పార్టీ నుంచి వేరు చేసి చూడడాన్ని ఎలా చూస్తారు? అంటే పార్టీ నుంటే కాదు కానీ అతని ఆలోచన ఏమంటే ఇక్కడ ఉండే కార్యకర్తల నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం కావచ్చు, నా మీద ఉండేటువంటి అటాచ్మెంట్ కావచ్చు. ఇక్కడ ఉండే కార్యకర్తలు ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ దగ్గరికి పోలే. దాంట్లో అతను ఏం చేస్తా అంటే ప్లే చేస్తాంటారు రాజకీయంగా. నాకు ఎవరు సహకరించకూడదు, జిల్లాలో ఉండేటువంటి నాయకులు కానీ లోకల్లో ఉండేటువంటి క్యాడర్ కానీ ఎవరు సహకరించకూడదు అనేది ఒక రాయి వేస్తుంటాడు. నేను కూడా వైఎస్ఆర్సీపీలోకి పోవచ్చామని. ఏ విధంగా మా పార్టీలోకి వచ్చాక అతనికి అర్హత ఉందో ఒక్కసారి అతనే చెప్పాను. గతంలో కూడా వైఎస్ ఫ్యామిలీని అతను చాలా అన్నరాని మాటలతో కూడా మాట్లాడడం జరిగింది సాక్షి ఆఫీస్ ముందరనే. అది అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అతను వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతుంటాడు. స్టిల్ ఈ రోజు కూడా మాట్లాడుతుంటాడు. అతను ఏం చేస్తుంటాడు, ఏదో ప్లే చేసి నా విందుకి రేపు అధికారంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను చేసే వెధవ పనులకన్నిటికి కూడా వాళ్ళు ఓరుకుండాలనే ఒక ఆలోచనతో తప్ప నన్ను వేరు చేసి ఎవరినో అంటే మా పార్టీ టిక్కెట్లు కూడా అతను ఇచ్చే విధంగా మాట్లాడుతుంటాడు. అతను ఏం మాట్లాడుతుంటాడని, పెద్దారెడ్డి రాకపోతే ఎవరికైనా ఇచ్చుకోండి, మేము ప్రోగ్రాంలు చేయిస్తాం, ఇంకోటి చేయిస్తా అని చెప్తుంటాడు. అంటే
ఏ పెద్దారెడ్డి రాకపోతే ఇంకోరిని చేయిస్తా అని మా పార్టీలో కూడా అతను మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే అతని ఆలోచన ధోరణేమి ఇంకోటేమి, నేనైనా ఇంకోరైనా ఎవరైనా కానీ ఆడ పార్టీ కోసం పనిచేయాల్సిన పరిస్థితే తప్ప అతనికేం లాలూచుబడి అతని ఇంటికాడ ఉండేవాడు కాదు కదా ఎవరన్నా కానీ. అవును, నేను లేనిది అతనికి ఎవరైతే ఉంది, రైట్, నేనైతే అతనికి వచ్చిన బాధ ఏముంది, నేనైతే ఆ మాటలన్నీ కూడా కొంత క్యాడర్ ని మ్యానిపులేట్ చేయడానికి చేస్తున్నవి అనేది మీ అభిప్రాయం, రైట్ పెద్దారెడ్డి గారు. సో మీకు ఖచ్చితంగా న్యాయస్థానంలో మరొకసారి రిట్ పిటిషన్ వేశానని చెప్తున్నారు, అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రకారం మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఇంట్లో అడుగుపెట్టే హక్కు మీకు ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు.